దగ్గరికి కృష్ణాలి గారు ఉన్నారు మనతో, రాజకీయ విశ్లేషకులు. కృష్ణాలి గారు, గుడ్ ఈవినింగ్ సార్. కూడా నమస్కారం సురేష్ గారికి, సీతారామయ్య గారికి. సో సాధారణంగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ప్రజలకి అందుబాటులో ఉండే పరిస్థితులు గతంలో కాస్త తక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం మారింది అనుకోవాలి, అటు తెలంగాణ అయినా ఆంధ్ర అయినా. సో ఇప్పుడు వాటికి భిన్నంగా నేరుగా పార్టీ ఆఫీసుల దగ్గరికే సమస్య తీసుకొని రావచ్చు. అందులో జనసేన పార్టీ ఆఫీసు లోపలికి డైరెక్ట్గా సమస్యలతోటి ఎవరైనా రావచ్చు అంటే ఇది నిజంగా గొప్ప విషయంగా చూడాలి. ఎందుకంటే ఈ జనసేన పార్టీ ఆఫీసులోకి అంత ఈజీగా గతంలో అందరూ వెళ్ళేటువంటి అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఏది అధికారం రాకముందు, అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా గేట్లు ఓపెన్ చేస్తారు, ఎవరైనా రావచ్చు, సమస్యలతో ఇక్కడికి రావచ్చని, అర్జీలు పట్టుకొని రావచ్చని. ఎలా చూడాలి కృష్ణాజీ గారు? బ్రహ్మనాయుడు గారు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు దగ్గరగా ఉండటం, ప్రజా సమస్యలు పరిష్కరించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి మీరు దాని మీద చాలా పెద్ద ఉపోద్ఘాతం చెప్పారు. కాబట్టి అదన్నీ వాస్తవాలే. అందుకని మళ్ళీ నేను దాని జోలికి వెళ్ళాను. అయితే ఈ ప్రభుత్వము ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వీళ్ళు ప్రజా దర్బార్లను ఏర్పాటు చేసి ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకోవడం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులోను జనసేన పార్టీ ఆఫీసులో కూడా నిరంతరంగా ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరు ఈ విధమైన అప్లికేషన్ తీసుకుంటారు, ఇవన్నీ కూడా ప్రజలకి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. చాలా మంచి పరిణామం ఇది. ఇది ఎందుకు ఈ విధమైనటువంటి తీసుకొని వచ్చారు అని అంటే వీళ్ళకి అర్థమైందండి. ఏంటి అనంటే గత ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రికార్డు స్థాయిలో 151 స్థానాలు గెలుచుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 22 ఎంపీ స్థానాలు గెలుచుకున్నటువంటి వైసీపీ ఎందుకు అంత ఘోరమైనటువంటి ఓటమిని చవి చూసింది అని అంటే ప్రజలకు దూరమైంది అనేటువంటిది సింపుల్ గా అర్థమయ్యేటువంటి ఇది. కాబట్టి ప్రజలకు దూరం అయితే ఎవరికైనా ఇదే గట్టి పెట్టింది. ఇది అర్థమయ్యేటువంటి అంశమే, చాలా తొందరగా అర్థమైనటువంటి అంశం. అందుకని మనము ప్రధానంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వంలో ప్రజలు ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి ప్రధానమైన కారణం ఉందో ఆ ఒక్క అంశాన్ని ఇప్పుడు ఈ విషయంలో వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన ప్రజల దగ్గరకు పాలనని, జనభూమి సభలని 3 నెలలకి 6 నెలలకి అధికారులందరినీ కూడా ఊళ్ళకే తీసుకెళ్లి విజ్ఞప్తులు తీసుకోవటం, మళ్ళీ 3 నెలల ఆ సభ వెళ్ళేసరికల్లా ఏమేమి పరిష్కరించారు, ఏం చేయటం, ఇవన్నీ కూడా అంతకుముందు ఈ ప్రయోగాలన్నీ చేశాడే చంద్రబాబు నాయుడు. 2004కు ముందు చెప్తున్నాను నేను, 1999 నుంచి మళ్ళీ 2004 ఓడిపోయేంత వరకు కూడా ఆయన ఈ విధమైనటువంటి అనేకమైనటువంటి ప్రయోగాలు చేశారు. చేసిన తర్వాత 2004లో ఘోరమైనటువంటి ఓటమి తర్వాత మళ్ళీ అలాంటి వాటి జోలికి వెళ్ళలేదు ఆయన. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ ఆయన గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు కూడా 2014 గెలిచిన తర్వాత కూడా ఆ విధమైన ప్రజల వద్దకు పాలనలో జనభూములు వీటికి పోయి జోలికి వెళ్ళాలి. ఎందుకంటే అప్పుడు వచ్చిన సమస్య ఏందో చెప్తాను మీకు బ్రహ్మనాయుడు గారు. ఆయన అలా ప్రజల దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తులు తీసుకున్నప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఉద్యోగులు అధికారులందరూ కూడా మమ్మల్ని ఎన్ని ఊళ్ళకి తిప్పుతున్నారో, అసలు గౌరవం లేకుండా పోతున్నారు. అసలు వాళ్ళు ఇచ్చినటువంటి విజ్ఞప్తులు బాగానే ఉంటుందండి, మీరు గమనించండి. ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ కూడా బాగున్నాయి, తెలుగుదేశం జనసేన వాళ్ళు చెప్తున్నారు కదా, ప్రారంభం చాలా సంతోషంగా ఉంటదండి, ముగింపే బాధగాను భయాందోళన కలిగించే విధంగా ఉంటది. అది ఎందుకు అనంటే విజ్ఞప్తులు ఇచ్చేస్తారండి. విజ్ఞప్తులు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వారం ఆగి వస్తాడు, లేదంటే నెలకు వస్తాడు. ఎప్పుడైతే మళ్ళీ రమ్మన్నప్పుడు వచ్చేసారి నేను మొన్న ఒక విజ్ఞప్తి ఇచ్చాను, ఆ సంగతి ఇందనంటే. ఇప్పుడు ఏదో కమల్ హాసన్ సినిమా ఉంది కదండి, ఆ సినిమాల్లో నా ఉద్యోగం అని వెళ్తా ఉంటాడు కదా, అలాగనే ఎవరైనా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలో నా సమస్య ఏమైంచారని వస్తారు. ఇవన్నీ కూడా విజ్ఞప్తి తీసుకున్నంత మాత్రాన సమస్య మీకు అయిపోయింది అన్నట్టు కాదండి. వాళ్ళకి ఒక ఉపశమనం, ఒక నాయకుడు మన మాట విన్నాడు అనేటువంటి ఉపశమనం కలిగింది. కానీ పరిష్కారం కాకపోతే మాత్రం అదే విజ్ఞప్తి ఇచ్చినటువంటి వ్యక్తి ఈ పార్టీ మీనో ఈ ప్రభుత్వం మీనో దుమ్మెత్తి పోస్తాడు, విమర్శ చేస్తాడు. మేము ఈ విజ్ఞప్తి ఇచ్చినా మా పరిష్కారం కాలేదని నిరసన వ్యక్తం చేస్తాడు ఒక సమయం వచ్చేసరికల్లా. అది ఇది భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామం. అన్ని పరిష్కరించగలిగినటువంటి పరిస్థితులు ఉంటే మంచిది, ప్రభుత్వం స్పందించాలి కూడా. మీరు ఒక్క ఉదాహరణ చెప్తాను, మంచి ఎగ్జాంపుల్. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉన్నాడు, అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో ఉండలేదు అంటే ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియక కాదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తే ఏం జరిగిద్దో తెలుసు. జగన్మోహన్ రెడ్డి రావాలని అనుకున్నాడు, ప్రజా దర్బారు కూడా పెడదాం అనుకున్నాడు. ఎందుకు పెట్టలేకపోయాడు అని అంటే
నేను నా దగ్గర ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని చెప్తాను. ఓకే. జగన్మోహన్ రెడ్డి ఆయన పాలన అనేటువంటి దాని మీద నిర్ణయించుకున్నప్పుడు ఒక స్పష్టమైనటువంటి నవరత్నాలు, సంక్షేమ పథకాలు, బడ్జెట్ మొత్తం దానికేనండి. ఇక మరి ఏం పని చేయడానికి ఆయన దగ్గర ఆప్షన్ లేదు, నో ఆప్షన్. 5 పైసలు ఖర్చు చేయడానికి కూడా వచ్చి మా ఇంటి దగ్గర ట్యాప్ లేదండి అని ఎవడన్నా విజ్ఞప్తి చేస్తే ట్యాప్ కూడా, మంచినీళ్ళ ట్యాప్ కూడా వెయ్యలేదు ఆ గవర్నమెంట్. రోడ్లకు గుంతలకు కూడా వెయ్యలేదు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసండి. అందుకనే ఎమ్మెల్యేలు జనం దగ్గరకు పోవడానికి లేదు, ముఖ్యమంత్రి జనం దగ్గరకు పోవడానికి. జనం దగ్గరకు పోతే చాలా సమస్యలు వస్తాయి, వాటి పరిష్కరించడానికి వాళ్ళ సమస్యలు, వాళ్ళు తెచ్చేటువంటి సమస్యలు తీర్చాలా, వాళ్ళ కోరికలు తీర్చాలంటే ఇక్కడ బడ్జెట్ ఖజానా లేదు, బడ్జెట్ లేదు. ఆయన నిర్ణయించుకున్నటువంటి విధానం, ఆయన తెలివి అంటే ఒక ముఖ్యమంత్రిగా ఆయనకి పాలన ఏ విధంగా ఉండాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి 2019లో మొదలైనటువంటి ఎక్స్పీరియన్స్. గతంలో వాళ్ళ నాన్న చూడొచ్చు, ఎవరినైనా చూడొచ్చు, ఎవరికి వాళ్ళ పరిపాలనకు సంబంధించినటువంటి విషయాల్లో ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి అనుకున్నది ఏంటంటే మనం సంక్షేమ పథకాలు అమలు చేస్తే 5 ఏళ్ళు ఆ డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళు మన వాళ్ళకి మళ్ళీ నాకు ఓట్లు ఎత్తారు, అందుకని నేను 30 ఏళ్ళు ఉంటానని చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. అందుకని అసలు ఆయన ప్రజల దగ్గరకు వెళ్ళలేకపోవడానికి, ప్రజలు తన దగ్గరకు వస్తే విజ్ఞప్తులు తీసుకోకపోవడానికి ప్రధానమైన కారణం ఇది. ఇప్పుడు మీరు ఇందాక ఒక ప్రస్తావన చేశారు, ఇప్పుడు సూపర్ 6 ఇప్పుడు వచ్చి ఒక రిప్రజెంట్ చేస్తారండి. ఏమండి మీరు గ్యాస్ సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నారు కదా, మాకు ఎప్పుడు ఇస్తారని ఒక ఆవిడ వచ్చి ఒక రిప్రజెంటేషన్ చేస్తారు, తీసుకుంటారు. తీసుకొని ఆ ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎప్పుడు వస్తుందో స్కీము, అప్పుడు ఆవిడకి అప్పుడుకి ఆ ప్రయారిటీ లిస్ట్ లో పెట్టి ఆవిడకి అర్హత ఉందా లేదని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడు ఉండేటువంటి దాంట్లో ఒక అంశం ఏంటి అని అంటే, వీళ్ళు ఇవన్నీ కూడా విజ్ఞప్తులు తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రతి వాళ్ళ దగ్గర కూడా డిప్యూటీ సీఎం దగ్గర అయినా, లేకపోతే సీఎం దగ్గర అయినా, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అయినా, జనసేన పార్టీ ఆఫీస్ అయినా ఒక చాట్ అనేటువంటిది కంపల్సరీగా దాన్ని ఏర్పాటు చేసుకొని అధికారులకు పంపించేసి దానికి సంబంధించినటువంటి మళ్ళీ పని అయిందా రాలేదా, దానికి సంబంధించినటువంటి పెర్ఫార్మెన్స్ ఏంటి, రిజల్ట్ ఏంటి అనేటువంటిది మళ్ళీ చూపించి మళ్ళీ వాళ్ళకి వచ్చినప్పుడు చెప్పాలండి. మీరు గమనిస్తే వైఎస్ఆర్ బతికున్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బేగంపేటలో సీఎం క్యాంప్ ఆఫీస్ ఉండేది. ఆ క్యాంప్ ఆఫీస్ లో వారానికి ఒకసారి ఆయనే స్వయంగా అందరికి తీసుకునేవాడు. తీసుకున్న తర్వాత వాళ్ళకి ఒక మెసేజ్ వస్తుంది అందరికి. ఇప్పుడు ఆ విధమైనటువంటి అధికారుల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు ఆ విధమైనటువంటి మెకానిజం, డాష్ బోర్డ్ ఇవన్నీ పెట్టుకునేటువంటి వాళ్ళకు ఒక మెసేజ్ వస్తే మీ అప్లికేషన్ వచ్చింది, మీ అప్లికేషన్ పలానా దశలో ఉంది, మీ అప్లికేషన్ పరిష్కారం అయింది, లేకపోతే మీ పరిష్కారం కానటువంటి సమస్య, ఈ విధమైనటువంటి ఒక మెకానిజం పెట్టుకొని వాళ్ళ పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇది కిన లేకపోతే, ఈ పరిష్కారాలు కిన చూపకపోతే ఇది పెద్ద జటిలమైనటువంటి సమస్యగా మారేదానికి అవకాశం ఉండదు. పవన్ కళ్యాణ్ కి జనసేన పార్టీ అధ్యక్షుడుగా ఆయన ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాడు. అది చాలా సులువండి. మీకు ప్రజావాణి కార్యక్రమం ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ని పెట్టాడు, తీసుకున్నాడు, రిప్రజెంటేటివ్ తీసుకున్నాడు, ఎన్ని అప్లికేషన్లు వస్తే అన్ని తీసుకుంటాడు. తీసుకొని ఏం చేశాడు, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, అన్ని ఆఫీసులకు పంపించేశాడు. పలానా ఆఫీసు పని కాలేదనుకోండి, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, మేము పంపించినా కానీ పని చేయలేదు, ఏం చేద్దాం, వీళ్ళు దించేద్దాం, మనం రేపొద్దున మనం వచ్చిన తర్వాత ఏం చేద్దాం అని చెప్పడానికి అవకాశం. అందుకనే ప్రజావాణిలో వచ్చినటువంటి వాటికి పరిష్కారాలు ఎందుకు చెప్పలేదని పవన్ కళ్యాణ్ ఎవరు నిలదీయటమో లేకపోతే అక్కడికి వెళ్ళి ధర్నాలు చేయటం లేదు, ఆయన కాదు కదా పరిష్కరించేది. కానీ ఇప్పుడు జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఒక ఆడబిడ్డ లేకపోతే ఒక తల్లో, ఒక చెల్లో, లేకపోతే ఒక అక్కో ఎవరన్నా వెళ్ళిగిన ఒక ఆఫీసులో గిన ఇచ్చారు అని అంటే అది 5 నెలల, 6 నెలల, సంవత్సరమా ఒక ఓపిక ఉంటుంది. దానికి అప్పుడు గిన న్యాయమైనటువంటి అంశమే. పరిష్కారం కాలేదనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు తిరగబడతారు, ప్రశ్నిస్తారు. ఎవరే స్ఫూర్తితో? పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఒక పెద్ద అంశాన్ని చూసాం. 9 నెలల క్రితం తప్పిపోయినటువంటి ఒక ఆడబిడ్డ ఎవరైతే ఉన్నారో వారి తల్లి పవన్ కళ్యాణ్ గారితో చెప్పుకుంటే ఇదే ప్రజావాణి కార్యక్రమం మొదటి రోజు, రెండో రోజు విజయవాడ పోలీసులకి ఫోన్ చేసి అలర్ట్ చేసి ఈ కేసు మీ స్టేషన్లో ఉందని చెప్పేసి వాళ్ళు అలర్ట్ చేస్తే వాళ్ళు వెంటనే దాదాపు అంటే వారం వ్యవధిలోపే ఫైండ్ అవుట్ చేసి తీసుకొచ్చినటువంటి ఒక ఇన్సిడెంట్ చూసాం కదా. మంచి పరిణామం అండి అది. నిజంగా పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఆయనకున్నటువంటి మిగతా రాజకీయ నాయకులకి ఈయనకి భిన్నమైనటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఏదైనా సరే ప్రాక్టికల్ గా పరిష్కరించగలిగినటువంటి వాటిని ఖచ్చితంగా పరిష్కరించేటువంటి ప్రయత్నం తన పరిధిలో, లేకపోతే అవసరమైతే పోరాటం చేసేటువంటి ఉద్దానం దగ్గర నుంచి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ దగ్గర నుంచి అనేకమైనటువంటి ఆయన పవర్ లేకుండా చేశాడు కదా.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర నుంచి ఢిల్లీ ప్రభుత్వం వరకు రెస్పాండ్ అయ్యే విధంగా ఆయన చేసినటువంటి పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు పవర్ కూడా ఉంది ఆయన దగ్గర, డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఎన్నో కొన్ని సమస్యలు ఖచ్చితంగా పరిష్కరించడానికి అవకాశం ఆయన దగ్గర ఉంది, అధికారం కూడా ఉంది. ఆయన సిన్సియర్ గా ప్రయత్నం చేస్తాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ అందుకు అనుగుణంగా ఆయన దగ్గర ఉండేటువంటి అధికారులు, మీరు అధికారులను అంత తక్కువ అంచనా వేయటం లేదండి. ఈ రెడ్ టేపిజం అనేటువంటిది చాలా, ఇప్పుడు ఈ విధమైనటువంటి పని ఒత్తిడిని, ఈ విధమైనటువంటి మొత్తం అప్లికేషన్ తీసుకున్న వాళ్ళకి డంప్ చేసి ఏంటి పరిష్కారం కావట్లేదంటే, ఇప్పుడు ఇదే సమస్య 2004లో చంద్రబాబు నాయుడు ఘోరమైనటువంటి ఓటమి కారణం. అందుకనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా 2014 ముందు ఏం చెప్పాడో తెలుసా, నేను మాటిపోయినటువంటి వాడిని, నేను అధికారులను ఇబ్బంది పెట్టడం మీకేమి ఇబ్బంది లేదయ్యా, మీరు నన్ను వ్యతిరేకంగా పనిచేద్దరు పచ్చలేకపోవాల్సి వచ్చింది. అంటే వాళ్ళకి ఎక్కువ టైమింగ్స్ వాళ్ళని ప్రెజర్ చేయకూడదు. ప్రెజర్ చేస్తే తిరుగుబాటు చేస్తారండి. వాళ్ళు అంత ఆశామాషగా వినరు. ఇప్పుడు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 151 మధ్యలో 5/11 రావటం వెనక ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులు, అంటే అధికారులు ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ ఆఫీసర్సే కదా, గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగులే కదా, వాళ్ళు కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని ఓడించిన దాంట్లో. రేపొద్దున అదే వాళ్ళు మళ్ళీ పవన్ కళ్యాణ్ మళ్ళీ చంద్రబాబు నాయుడు ఓడించడానికి వాళ్ళు రెడీగారని ఏం లేదు. అలాగని వాళ్ళు అసలు ఏం పని ఒత్తిడి లేకుండా ప్రజలకు సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వం దేనికి? అందుకని ఇక్కడ ప్రధానంగా ఒక అంశం కృష్ణాలి గారు ఇందాక నేను ప్రస్తావించాను కదా, వైకాపా సానుభూతి పరులుగా ముద్రపడ్డోళ్ళు, కార్యకర్తలుగా ముద్రపడ్డోళ్ళు నియోజకవర్గాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. వాళ్ళ వ్యాపారాలని సిట్టింగ్ ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం కొన్ని జరుగుతూ ఉంటాయి. లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ల్యాండ్నో, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా ప్రాపర్టీనో ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది ఆక్యుపై చేసి ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఆ అర్జీలు తీసుకొస్తే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇంటిమేట్ చేయకుండా అక్కడ ఎంఆర్ఓ పనిచేయడు, సర్కిల్ ఇన్స్పెక్టర్ పనిచేయడు, సబ్ ఇన్స్పెక్టర్ పనిచేయడు. సో ఎమ్మెల్యే ఈగోని హడ్ చేసేటువంటి అర్జీలు వస్తే ఆ ఎమ్మెల్యే తలొగ్గే పరిస్థితి ఉంటుందా? బ్రహ్మనాయుడు గారు పవన్ కళ్యాణ్ కి జనసేన పార్టీ అధినేతగా ఒక రిప్రజెంటేషన్ చేశారండి, లేదనుకుంటే జనసేన పార్టీ నాయకుడుగా జనసేన వాళ్ళకి ఆయన సమాధానం చెప్పుకుంటారు. డిప్యూటీ సీఎం గా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 5.5 కోట్ల మందికి డిప్యూటీ సీఎం, ఆయనకు ఒక రిప్రజెంటేషన్ వస్తే ఆయన ఈ 5.5 కోట్ల మందిలో వీళ్ళు తెలుగుదేశమా, వీళ్ళు బీజేపీయా, లేకపోతే వీళ్ళు వైసీపీయా, వీళ్ళు కమ్యూనిస్టులు అనేటువంటిది ఇక్కడ పాయింట్ ఎందుకు వస్తుంది అసలుకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, ఇది వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలా కాదా, అర్హులా కాదా, వాళ్ళకి అన్యాయం జరిగిందా లేదా, ఇదే పాయింట్ చెప్పటానికి చాలా బాగుంటుంది. ఇద్దరు కూడా సురేష్ గారు, అదే విధంగా ఉగ్గిరాల సీతారామయ్య గారు, ఇద్దరు కూడా అద్భుతంగా చెప్పారు. ఏం చేయండి ఏంటంటే, అసలు ఏ పార్టీ అయితే ఉందండి వాళ్ళకి న్యాయం చేస్తాం, వాళ్ళకి నిజంగా బాధితులు అయితే చాలు. ఇవి చెప్పటం చాలా సులువు అండి, వాస్తవంలో ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. ఉదాహరణ చెప్తాను, ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ మీకే చెప్తాను. ఏంటో చెప్పనా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఇదిగో ఇంతమందిని చంపారు, ఇంతమందిని చేశారు, ఇది అన్న తర్వాత మరి దానికి వాళ్ళు కూడా బాధితులే కదా సపోజ్. మరి వాళ్ళని పవన్ కళ్యాణ్ అదే విధంగా మిగతా వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా, చేయరా? ఎందుకు అనంటే ఇది రాజకీయ కోణంలో చూసినప్పుడు ఇదంతా అబద్ధమయ్యా, జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు కాబట్టి వీళ్ళ కోణంలో వీళ్ళు చూస్తారు. పోనీ ఏమైనా జనసేన పార్టీ ఏమైనా పరిశీలన చేసి నిజంగా ఎవరి మీద దాడులు జరుగుతున్నాయా, ఈ విధంగా ఎవరి మీద దాడులు జరగటానికి వీల్లేదు, రాజకీయ పరంగా ఒత్తిళ్లు జరగటానికి లేదు, వేధింపులు జరగటానికి లేదు అని ఏమైనా స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారా? ఇవ్వరు. ఇక్కడికి వచ్చేసరికల్లా రాజకీయపరమైనటువంటి అంశం దాగి ఉంటది. అందుకని వాళ్ళ ఊర్లో, వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు ఏ పార్టీకి పనిచేశారు, ఏ జెండా మోసారు, వాళ్ళు జెండా మోసిన వాళ్ళు భుజాలు అయితే మాత్రం వాళ్ళకి రెస్పాండ్ అవ్వటం అనేది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. వాళ్ళకైనా అటు ఇటు కాకుండా మామూలు కామ్గా ఓటేసుకొని వెళ్ళే వాళ్ళు అయితే మాత్రం అవి చేస్తారు తప్ప వైసీపీ భుజాన జెండా మోసినటువంటి వాళ్ళకి ఎవరు రెస్పాండ్ అవ్వటం అనేది ఇప్పుడు అయితే అసాధ్యమైనటువంటి పని. అక్కడ ఉండేటువంటి ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు ఒప్పుకునేదానికి